సార్ నమస్కారం సార్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దేశం మొత్తం కూడా సార్ ఈరోజు సినిమా హీరో ప్రకాష్ రాజ్ గారు రాముడు లక్ష్మణుడు సీతమ్మ తల్లి గురించి చాలా అసభ్యకరంగా మాట్లాడాడు. యావత్ దేశం మొత్తం కూడా ఈరోజు పోలీస్ కేసులు పెడుతున్నారు. అతను అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు సార్. సార్ దీనిపై మీ అభిప్రాయం సార్? అందరికీ నమస్కారం. ప్రకాష్ యాంటోనీ రాజ్ అసలు పేరు. సినిమా అవకాశాల కోసం ప్రకాష్ రాజ్ అని పేరు మార్చుకొని పొట్టబోసుకుంటున్న సంకర జాతి కుక్క. ఇతను వాస్తవంగా క్రైస్తవుడు. ఇతను నేను క్రైస్తవుణ్ణి అని చెప్పేసి చెప్పుకోకుండా నేను సెక్యులర్ని అని చెప్పుకుంటూ బయట చలామణి అవుతూ హిందూ మతం మీద విద్వేషాన్ని వెళ్ళగెక్కే ఒక సంకర జాతి కుక్క. ఇతను పొద్దున్నే ముడ్డి కూడా సరిగా గడుక్కోకుండా మోడీ గారి మీద అవాకులు చవాకులు పేలి వాటిల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకొని పబ్బం గడుపుకుని అతను ఏదో గొప్పవాడిని, నేను పాపులారిటీ పొందాలి అని చెప్పుకునే ఒక నీచ్ కమీన్ కుత్తే. ఇతను ఎట్లాంటి వాడంటే పొద్దున్నే పళ్ళు తోముకోకుండా పాచి పళ్ళతో 12 అంగుళాల ప్లేట్లో 12 రకాల సంకరజాతి కుక్కల మలాన్ని అల్పాహారానికి బదులుగా తీసుకునే ఒక మురికి వెధవ, ఒక పెంట తినే నా కొడుకు. వీడు ఈ దేశానికి అస్తిత్వం అయినటువంటి, ఈ దేశానికి మార్గదర్శనమైనటువంటి, ఈ దేశాల్లో ప్రతి ఒక్క హిందువు కూడా దైవంగా భావించేటువంటి శ్రీరాముణ్ణి, అలాగే పవిత్రంగా భావించేటువంటి రామాయణాన్ని ఒక ప్రైవేటు కార్యక్రమంలో అవహేళనగా మాట్లాడతాడు. వెళ్ళిందేమో కేరళ లిటరేచర్ ఫెస్టివల్ అనే కార్యక్రమానికి అతిథిగా వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి అసందర్భంగా ఈ ప్రలాపనలన్నీ చేశాడు. వీడు ఈ దేశంలో కాకుండా ఇంకా ఏ దేశంలో ఉన్నా కానీ వీడిని రాళ్లతో కొట్టి నాలుగు తెగ్గొస్తారు. కేవలం ఈ దేశంలో ఉన్నాడు కాబట్టే, హిందువులు అహింసని కోరుకుంటున్నారు కాబట్టే, హిందువులు అనేవాళ్ళు ఈ దేశ చట్టాలకి కట్టుబడి ఉండాలి అని చెప్పి భావిస్తున్నారు కాబట్టే వీడి ఇంకా ప్రాణాలతో బతుకున్నాడు. లేకపోతే ఈ పాటికే వీడి నాలుక తెగ్గోసేవాళ్ళు. ఒరే ప్రకాష్ రాజ్, నీ స్థాయి ఏంటి? నువ్వేంటి? ముఖానికి రంగు పూసుకొని పొట్టకూటి కోసము ఈ దేశంలో నువ్వు బతుకుతూ ఉన్నావు. నిన్ను ప్రజలు నీ నటనని ఆదరిస్తూ ఉన్నారు. నువ్వు దాన్ని ఆసరాగా చేసుకొని నువ్వేదో పెద్ద హీరోని అయిపోయాను, నేను ఏం మాట్లాడినా చెల్లిపోద్దానని చెప్పి మాట్లాడితే రే నీ నాలుక తెగ్గోస్తాం. ఇవాళ నేను చెప్తున్నా, శ్రీరాముణ్ణి నువ్వు అవహేళన చేశావు, రామాయణాన్ని అవహేళన చేశావు, శ్రీరాముణ్ణి లక్ష్మణుణ్ణి దొంగతనానికి వెళ్ళాడని చెప్పేసి అన్నావు వెధవా. నీకు ఇక పుట్టగతులు ఉండవు. నిన్ను రోడ్లో ఎక్కడ కనిపిస్తే అక్కడ నీ భరతం పట్టేదానికి హైందవులు రెడీగా ఉన్నారు, హిందూ సోదరులు రెడీగా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. ఇక నుంచి ఈ దేశంలో ఈ హిందూ దేవతల గురించి కానీ, హిందూ మతాన్ని గురించి కానీ, హిందూ ఆచారాల గురించి కానీ నోరెత్తి పన్నెత్తి కానీ మాట్లాడావా నీకు శిక్ష తప్పదు. చెప్తున్నాను ఇవాళ, అతి త్వరలో నీ నాశనం తథ్యం. చూసుకో. జై శ్రీరామ్.